నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్ సిలబస్ ను పునః సమీక్షించనుండగా కొత్త సిలబస్ తో పాటు పరీక్షా విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఈ మార్పులను అమలు చేయడంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు కోరుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ నెల 26 వరకు సూచనలు స్వీకరించబడతాయి. ఇక ప్రస్తుత విద్యా విధానంలో చాలా కాలం నుంచి సిలబస్ లో ఎటువంటి మార్పులు జరగలేదు. పాత పాఠ్యాంశాలను బోధిస్తూ ఉన్నారు. దీంతో రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా జరుగుతున్న పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరచలేకపోతున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎన్సీఈఆర్టీ ఆధారిత సిలబస్ ను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయవచ్చు అనే ఆలోచనలో ఉంది సర్కార్. అదేవిధంగా సిలబస్ లో మార్పులు, కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి సంబంధించి అధ్యాపకులతో కమిటీలు కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు 14 సబ్జెక్ట్స్ పై సిలబస్ లో చేయాల్సిన మార్పులపైన సూచనలు ఇచ్చారు. 2025-2026 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా పరీక్షా విధానంలో కూడా అనేక మార్పులు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు 100 మార్కుల పరీక్షలు నిర్వహించబడుతున్నా ఈ విధానాన్ని మార్పు చేయాలని భావిస్తున్నారు. ఇకపై 80 మార్కుల పరీక్షలు నిర్వహించి 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా కేటాయించబోతున్నారు. అలాగే ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించి కూడా మరిన్ని మార్పులు ఉంటాయని సమాచారం. ప్రతి గ్రూపుకు సంబంధించిన థియరీ, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్స్ కోసం మార్కులు కేటాయించబోతున్నారు. ముఖ్యంగా మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసి 2 ఏళ్ల పబ్లిక్ పరీక్షను అంటే బోర్డు పరీక్షను ఒకేసారి నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనే దానిపైన సమాచారం అయితే లేదు. అంతేకాకుండా ఎంబైపీసీ కోర్సును కూడా కొత్తగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కోర్సు ద్వారా ఇంజనీరింగ్, వైద్య రంగాల్లో ప్రవేశించేందుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇక ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సులతో పాటు 26 కొత్త కాంబినేషన్స్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. మరి ఈ మార్పుల వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుందని, వారి మీద ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులైతే చెప్తున్నారు. మరి ఈ ప్రతిపాదన పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.